భువనగిరిలో కూడా చదువుకున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నేను ఉద్యమంలో పాల్గొని మరి నేను వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మరి దానికి గల కారణాలు ఏంటంటే, నేను ఈ జడ్పీ వైస్ చైర్మన్లో హోదాలో ఉన్నా, కానీ నాకు మరి వాళ్ళు నా యొక్క వైస్ చైర్మన్ అనే దానికే మరి వాళ్ళు పదవి ఇచ్చి నన్ను అవసరాలకి పదవి ఇచ్చి ఆట బొమ్మల లెక్క తయారు చేసుకున్నారు. మరి నాకు ఎట్లాంటి ఈ పదవి ఇచ్చి గౌరవం అగౌరవపరచడం అనే దానికి నేను ఒక 4-5 పాయింట్లు నేను పదవి ఉన్నప్పటి నుంచి నేను చెప్తాను. నెంబర్ 1 పాయింట్, కలెక్టరేట్ ఓపెనింగ్ అయినప్పుడు నాకు గౌరవ కలెక్టర్ గారు పన్నుల సత్వతి మేడం ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో ఫోన్ చేసి మీరు ఇన్విటేషన్ ఇస్తే, నేను అదే టైంలో ప్రెసిడెన్షియల్ సూట్ ఇట్లా ఓపెన్ అవుతూ ఉంది, సీఎం గారు అక్కడ వస్తూ ఉంటే మా మేడం కాల్ చేసిన, సునీత మేడం అయితే ఇక్కడ కొద్దిగా బిజీగా ఉన్నాను, చెప్పను అక్కడి నుంచి రా అంటే నేను జడ్పీ చైర్మన్ గారు కార్యాలయం వెళ్దామని డిసైడ్ అయినా. ఇక్కడ పక్కనే ఉన్న వివేక హోటల్లో అప్పుడు మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, సైదిరెడ్డి గారు వీళ్ళందరూ ఉండేది. బాబు వాళ్ళు అనే విధానం చూడండి, వాళ్ళ అహంకారం చూడండి, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి అడిగారు. సార్ నాకు ఇన్విటేషన్ వచ్చింది, నేను కలెక్టరేట్ ఓపెనింగ్ మొదటి యాదాద్రి జిల్లా కాబట్టి నేను ఇక్కడ వచ్చినానంటే, నీకు ఇక్కడ ఏం పని, నువ్వు మందిని గ్యాదర్ చేసి నువ్వు రావాలంటే ఇలా అహంకారం చూడండి. నేను ఇంతకంటే నేను ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా. అక్కడ నేను అదొక ఘోరమైన నేను ఫీల్ అయినా. రెండోది, ఈ జడ్పీ ఆఫీస్కి సంబంధించిన ఫండ్స్ విషయంలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి గారు మరి ఆయన 2 రోజులు ఇక్కడ ఉంటే 2 రోజులు బయట ఉండేది. అట్లా చాలాసార్లు జరిగితే నీకు మంచి ఫండ్స్ ఇప్పిస్తాం, ఎవరు ఏం బయట పోయి చెప్పకనంటే కూడా నేను ఏం అనలేదు. మరి మనకు ఫండ్స్ ఇస్తారేమోనంటే లాస్ట్ వరకు వాళ్ళందరూ కలిసి మరి నాకు ఫండ్స్ ఇట్లా ఇవ్వడంలో నాకు మోసం చేసారు. ఇదే విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉండే అప్పుడు సునీత మేడం అడిగితే నేను అక్కడ అడగలేను, నువ్వే అడుక్కోబీక్ అని చెప్పేసారు. మరి నాకు పదవి ఇవ్వడం దేనికి, మరి ఫండ్స్ విషయం నేను నా పర్సనల్ విషయానికి ఇట్లా నేను చేయట్లేదు కదండి. నేను ప్రజల గురించి నేను చేయాలనే ఉద్దేశంతో నేను అలా అడగడం జరిగింది. యాదాద్రి టెంపుల్ ఓపెన్ అయితే ఇట్లా ఇన్విటేషన్ ఉంటుందండి. మళ్ళీ ఇంకా కేటీఆర్ రోడ్ షో ప్రచారం చేస్తున్న టైంలో నన్ను కనీసం బయట పైన పిలిపియలేదు. అంటే ప్రతి చోటనే ఇంకా ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇక ఈ డిస్టిక్లో ఉన్న ఆఫీసర్లు కొంతమందితోటి మనం డైరెక్ట్ మేడం చెప్పకపోయినా యాంటీ చేస్తారు. ఎందుకు చేస్తారు వాళ్ళు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. మీకు పదవి ఇచ్చినాక మీకు యాంటీ ఎందుకు చేస్తారనేది మీకు డౌట్ రావచ్చు. నేను కొంతమంది మాటలు మా ఎమ్మెల్యే గారు విని మాకు దూరం పెట్టడం జరిగింది. ఒక మండల్ పార్టీ ఇష్యూలో ఈ మండల్ పార్టీని చేయండి మీరు, లేకపోతే నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది అని అన్నందుకు నాకు దూరం పెట్టారన్న. అలా చెప్పుడు మాటల్లో అవి చేసి ఆ మనిషి చాలా కష్టపడ్డాడు. అప్పటి మండల్ పార్టీ ఉండే సీనియర్ కానీ మరి ఆయన ఉంటే ఆయన తీసేస్తే ఆయన గారు ఆయన చూసుకుంటూ ఆయన నాకు ఎన్ని రకాలుగా బీజేపీలో వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వచ్చేసారి మన సర్పంచ్లు వేణులని ఇట్లా మనం ఎంకరేజ్ చేసి బీఆర్ఎస్ పార్టీకే పనిచేసి క్రమశిక్షణ కార్యకర్తగా నేను సుమారు 18 సంవత్సరాలు నేను పార్టీకే నేను పనిచేసినాను. అట్లాంటప్పుడు నాకు ఈ విధంగా వీళ్ళు అగౌరవపరచడం అనేది నేను జీర్ణించుకోలేకపోయినా. మరి అప్పుడే చెప్పొచ్చు కదా మీరు అని అంటే, అప్పుడు పరిస్థితులు ఎట్లుందేనంటే మన సంబంధిత ఎమ్మెల్యేలు చెప్పాలి. సంబంధిత ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈయన మినిస్టర్లకు వీళ్ళకి చెప్తే ఇట్లా లేకుండే, పైన భూమికి లేకుండే. ఇదంతా నేను ఎందుకు దృష్టిలో పెట్టుకొని నేను అంటున్నా అంటే, రీసెంట్గా కేటీఆర్ గారి డిస్ట్రిక్ట్ పర్యటన కొత్త సర్పంచ్ పిలిపించిన అది ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి వీళ్ళు. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, నాకు ఇప్పుడు నేను జడ్పీ వైస్ చైర్మన్ ఏ ఒక్క మీటింగ్ పిలవలేదు. నేను ఇదంతా ఏంటంటే, నేను అప్పటిన్న కేసీఆర్ గారి మీద అభిమానం, బీఆర్ఎస్ పార్టీ అభిమానంతో నేను ఇవన్నీ పోసుకొని
వాళ్ళకే పని చేసిన తప్ప ఇప్పటి వరకు ఇట్లా దిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీసెంట్గా అయినప్పుడు మరి ఇంతగానం నమ్మనప్పుడు మనం ఈ పార్టీకి ఉండి మనం ఏం చేయాలనేది నా ఉద్దేశం అన్న. దీన్ని నాకు ఎవరో ఏదో చెప్తే కాదు, నాకు జరిగిన విషయాలు ఇవి. ఇంకా ఆఫీసర్స్ విషయంలో నేను చెప్తున్నా. ఒక ఆఫీసర్ ఉండే, ఏది మన తిరుపతిలో 6-7 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ఇంకో సురేష్ నాయక్ అని వచ్చిండే, అన్న మీరు ఇట్లా చేయండి, మీరు వేళ్ళనే చేయండి అని అంటే వాళ్ళకి చెప్పకుండా అన్నీ చేస్తుండని ఆయనకు నెలలో సంవత్సరంలోనే తీసేసారు. అంటే వాళ్ళకి చేసే ఏ ఒక్క వాళ్ళకి అనుకూలమైనది చేయండి, ప్రజల కోసం చేయండి. కాకపోతే వీళ్ళకే చేస్తారు, వాళ్ళకే చేస్తారు. ఏ కలెక్టర్లు కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, పంచాయతీ ఆఫీసర్ విషయంలో కూడా మనతోటి సాన్నిహితం ఒక మాట్లాడినందుకు ట్రాన్స్ఫర్. ఇప్పుడు నన్ను ఎందుకు ఇచ్చినట్టు, ఈ పదవి నన్ను ఎందుకు ఇచ్చినట్టు, ఎందుకు అగౌరవపరిచినట్టు అనేది నా ఆవేదన. నేను కూడా ఈ పార్టీకి మన భువనగిరి నుంచి ఇట్లా అప్పట్లో ఉన్న జితబాబు కృష్ణారెడ్డి గారు ఉండే, ఆయన కన్నా నుంచి ఇట్లా నేను బీటెక్ ఇక్కడ వాచల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఇట్లా నేను చేసుకుంటా ఉంది తెలుసుగా అన్న. నేను అప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చినా తప్ప ఏనాడు నేను పార్టీ క్రమశిక్షణ లైన్ దాటిపోలే. వాళ్ళు ఇబ్బందులు పెట్టినా నా మనసులో పెట్టుకున్నా. ఇక ఇంకెన్ని రోజులు అని చెప్పేసి నేను చెప్తున్నా. రెండోది, జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఈ మినిస్టర్ గారు, ఈయనకు మేము ఒక గిరిజన బిడ్డని, లంబడోళ్ళ బిడ్డని నేను. అట్లాంటప్పుడు సరే పదవి ఇచ్చినాక మీటింగ్ అవుతూ ఉంటే దానికి పార్టీ ఉంటుంది, పార్టీ వాళ్ళకి చెప్పే వచ్చినా నేను. మా సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్నారు, మీరు తీసుకొని రాలి, నేను అక్కడ మీటింగ్ ఉందని అంటే నువ్వు ఇక్కడ అది నాకు విచిత్రం అనిపిస్తుంది. అంటే వీళ్ళకి మేము సేవ చేసుకునే ఉన్నానా, పోనీ పదవి వచ్చినప్పుడు ఇట్లా గౌరవం ఇట్లా ఉండాలి కదా, ఇది కాదని వాళ్ళు చెప్పమనండి. నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు చేసినానా లేదా, మా ఎమ్మెల్యే గారు, మా మహేందర్ అన్న వాళ్ళని చెప్పమనండి. ఈ విధంగా అన్న ఫండ్స్ విషయానికి వస్తే బీటీ రోల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది మేడం, ఇది వేయండి అంటే మీ ఈడే కాకుండా ఇంకే దగ్గర వేసు ఇదన్నా. ఇంకా రెండో విషయం ఏంటంటే, మా సోదరిమణి ఎంపీపీ గారు ఉండే సుశీల అని, నాతో పాటు ఎంపీపీ, ఆమె గిరిజన మహిళ, ఎస్టీలమ్మ. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏం చేసారంటే, మనం ఉన్నట్టు చెప్తే ఉండొద్దు అన్నట్టు, ఇట్లా పార్టీ నష్టపోతుందని మనం డైరెక్ట్ చేసేసరికి ఈ బాబేది ఇట్లా చెప్తున్నాను కూడా, మరి పక్కపడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించిన అగ్రకులాల మాటలు మనం దూరం పెడతా ఉంటే, అన్న వాళ్ళు ఉన్నారు, నీకు నష్టం జరుగుతుందని చెప్తున్నాం అందరం కలిసి. అయితే వాళ్ళు ఎట్లా ఏ విధంగా నాకు ఇబ్బంది పెట్టడం జరిగిందంటే, అన్న సేవలాల గురించి మేము కొద్దిగా భూమి అడిగినాం మల్లాపూర్. అడిగినప్పుడు సర్వే నెంబర్ 64 అన్నమాట మల్లాపూర్. అందరం కలిసి అడిగినాం. మన మా గిరిజన బంజారాలు అందరూ అడిగితే సరేలే అని చెప్పి మాకు కావాలని మేము అడిగినాం. దానికి అప్పట్లో మేడం సానుకూలం స్పందించారు. దాని తర్వాత బంజారా సంక్షేమ సంఘం అని పెట్టి, నేను లంబడి ఉన్నాయి కదా, బంజారా ఉన్నాయి కదా, మరి నేను జడ్పీ వైస్ చైర్మన్గా మీరు నాకు ఇచ్చారు. నన్ను లెటర్ ప్యాడ్ ఇవ్వకు అని నాకు అనలే. అదొక సంక్షేమ సంఘం పెట్టి దానికి ఒక చైర్మన్ చేసి మాజీ ఎంపీపీ వాళ్ళ భర్తను పెట్టారు. అయినా మేము కలిసి వెళ్ళిపోయినాం. మేము ఏనాడు ఏమనుకోలేదు. అరే ఎట్లుందంటే సరే ఎల్లు దాన్నే ముందు మనకు పని కావాలి అంటే ఈ విధంగా అన్నట్టు మా దాంట్లో పిల్లలు. కానీ ఎక్కడ నేను అలాంటివి తగ్గకుండా మేము కలిసిపోయి పనిచేసినామన్నా. ఈ మనస్తాపానికి గురై ఇట్లా నేను రాజీనామా చేద్దామని డిసైడ్ అయ్యే ఈ ప్రెస్ మీట్ అన్నా.